మిత్రులందరికీ నమస్కారం. వైసీపీ నిరంకుశ పాలనకి ఎప్పుడెప్పుడు చమర గీతం పాడదామా అని కసితోనూ కష్టంతోనూ పనిచేసినటువంటి పసుపు దళానికి, జన సైన్యానికి, కాషాయ దళపతికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నిజంగా రాష్ట్రంలోనూ దేశంలోనూ అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చిన న్యూట్రల్ ప్రజానికానికి ఈ విజయం ప్రజా విజయం. ఎందుకంటే సామాన్యులు సైతం నరక యాత్రకు గురి చేసినటువంటి ఈ ప్రభుత్వాల్ని సాగరంపాల ఇంటికి అని చెప్పి ప్రజలు ఖచ్చితంగా ఓటేశారు. ఏది ఏమైనా మాకు అద్భుతమైనటువంటి నాయకాన్ని అందించినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా తన సమయ స్ఫూర్తితో ఈరోజు ఈ గొప్ప విజయానికి దిగ్గజాల్ని సైతం కలిపి ఎన్డీఏ కూటమిలో కీలక భూమిక పోషించినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జేజేలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా దార్శక్త కలిగినటువంటి నేత, సైబరాబాద్ నిర్మాత, ఏదేమైనా వయసు అయిపోయింది అనుకున్నారు అందరూ, కానీ ఏమాత్రం నాలో కసి తగ్గలేదు అని చెప్పి అద్భుతమైనటువంటి విజయానికి సాధ్యం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా మన భారత జాతి ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారు మన వైపు చూసినటువంటి చొరవకి, మరీ ముఖ్యంగా ఏది ఏమైనా ఈరోజు మా గుంతకల్ నియోజకవర్గంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది ఎన్నో ప్రేరేపణలు చేసినా కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఏమాత్రం అలా పూజలు కానీ ఏమీ కానీ ఫలించుకోకుండా నిజంగా తన ఆత్మీయ అభిమానంతో ప్రతి ఒక్క మనసును గెలుచుకొని ఈరోజు 50,000 గత మెజార్టీని తొక్కి 77,000 మెజార్టీతో, ముఖ్యంగా ఒకటే మాట, ఆయన నిజంగా ఆయన అభిమానులు కానీ చాలా మంది పసుపు దళం సభ్యులు కానీ కసితో పనిచేశారు. గుంతకల్ అడ్డా, గుమ్మనూరు అడ్డా అని చెప్పి ఈరోజు నిజంగా అంటే ఏదేమైనా సీనియర్ నాయకులు చాలా మంది శక్తివంతంగా కూడా కృషి చేశారు. మరీ ముఖ్యంగా నిస్వార్థంగా పిల్లలైనా కూడా మమ్మల్ని ఎక్కడే కానీ తగ్గించుకోకుండా పెద్దలందరూ కలుపుకొని మమ్మల్ని అందరినీ జన సైనికుల ప్రోత్సాహాన్ని అందించారు. భవిష్యత్తులో కూడా మేము ఇదే కోరుకుంటున్నాం. పెద్దనా మీరు ఖచ్చితంగా మీ సారథ్యంతో, మీ సహకారంతో మా గుంతకల్ నియోజకవర్గాన్ని అనంతపురం జిల్లాలో కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని చెప్పి మేము భావిస్తున్నాం. ఏదేమైనా మా జనసేన పార్టీ తరఫున ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా, మీ గుమ్మనూరు ఫ్యామిలీకి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా కష్టపడ్డారు మీ ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తులందరూ, మరీ ముఖ్యంగా సీనియర్ నాయకులందరూ ఎక్కడే కానీ పేషజాలకి వెళ్ళకుండా నిజంగా పసుపు దళం అయితే నిజంగా మీ నుంచి మేము చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ ఎలక్షన్ తో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకున్నామంటే అనుభవము ఎంత అవసరము, నిజంగా ఆవేశమే కాదు ఆ అనుభవంతో పాటు ఆవేశం ఉండాలా అనేది మీ నుంచి నేర్చుకున్నాం. నిజంగా పసుపు దళంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ జనసేన పార్టీ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మరీ ముఖ్యంగా పెద్దలు, గౌరవనీయులు, కాషాయ దళపతులు నిజంగా ఎక్కడన్నా ఉండే వాళ్ళు చాలా ఆత్మీయ అభిమానంతో అందరినీ కలుపుకుంటూ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడే కానీ మేము సెంట్రల్లో పెద్ద తోపులు కదా అనేటువంటి భావన లేకోకుండా గొప్ప మనసుతో మమ్మల్ని అందరినీ ఆదరించారు. భవిష్యత్తులో కూడా ఇదే అకుంఠిత దీక్షతో గుంతకల్ నియోజకవర్గానికి నిజంగా ఏమేమి రావాలో ప్రతి ఒక్కటి ఇప్పుడు చెప్పుకోవడం వల్ల ఎండిగా ఉంది కాబట్టి పెద్ద సారథ్యంలో ఖచ్చితంగా అంటే అభివృద్ధి పదంలో అద్భుతంగా నడుస్తాం. ముఖ్యంగా చివరిగా లాస్ట్ ఒకటే ఒక మాట, ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది కక్ష సాధింపు చర్యలు చేసేటువంటి విషయాల్ని పక్కన పెట్టి అందరికీ చీకటి రోజులు తొలగిపోయినాయి. ఖచ్చితంగా అంటే అందరూ కలిసికట్టుగా పనిచేసేటువంటి రోజులు వచ్చాయి. మనం ఖచ్చితంగా కన్నా ముఖ్యము అభివృద్ధి చేసి వాళ్ళందరినీ నోరులు గుర్తించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క గుంతకల్ నియోజకవర్గ పుర ప్రజలందరికీ నా శిరస్సు మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ